కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ప్రజలకు అనేక వెన్నుపోట్లు పొడిచారని ఎమ్మెల్సీ భరత్ అన్నారు. ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా వైసీపీ కార్యకర్తలను టార్గెట్ చేస్తున్నారని ఫైర్ అయ్యారు. కుప్పంలో జరుగుతున్న అవినీతిపై చంద్రబాబు రిపోర్టు తీసుకుని కుప్పం ఇన్ఛార్జ్ను మార్చారన్నారు. ఉద్యోగులకే కాదు నిరుద్యోగులకు కూడా వెన్నుపోటు పొడిచారని తెలిపారు. నీళ్లు నిండిపోయిన చెరువులను చూసి వసూలు చేస్తామని లక్షలు దోచుకున్నారన్నారు. కూటమి ప్రభుత్వం అవలంబిస్తున్న దౌర్జన్యాలపై భవిష్యత్తులో ధైర్యంగా పోరాడతామని ఆయన స్పష్టం చేశారు. ఎన్ని ఆరోపణలు కరప్షన్ మీద వస్తా ఉన్నాయి తెలుగుదేశం పార్టీ వాళ్ళు అనేది మా పార్టీ చెప్పడం కాదు, కేవలం అంటే వారి అధినేత మరి సీఎం గారే ఇక్కడ జరుగుతూ ఉండేటటువంటి అవినీతి మీద ఆయన రిపోర్ట్ తెప్పించుకొని ఇక్కడ ఉండేటటువంటి ఇన్ఛార్జీలు మార్చేటటువంటి పరిస్థితి కుప్పానికి పట్టిందంటే మరి ఇక్కడ ఉండేటటువంటి ప్రజలు నిజంగా ఆలోచన చేయాలని నేను కోరుకుంటా ఉన్నాను. వారు ఇచ్చినటువంటి ఒక్క హామీ కూడా అమలు చేయకపోగా ఉద్యోగులకు, యూత్కు, మహిళలకు అందరికీ కూడా ఈరోజు వెన్నుపోటు పొడిచే విధంగా ఈ ప్రభుత్వం పరిపాలన చేస్తా ఉంది. మా ప్రభుత్వంలో చేసినటువంటి మంచి కార్యక్రమాలు కూడా ఆపేసి ఈ ప్రభుత్వంలో ఓన్లీ దోచుకునేటటువంటి కార్యక్రమాలు మాత్రమే ఈ కుప్పం నియోజకవర్గంలో జరుగుతా ఉన్నాయి. అంద్రీనీవా నీళ్లు కంప్లీట్ గా నిండిపోయిన చెరువుల్లో చెరువు పనులు చేసి 10 లక్షలు, 20 లక్షలు, 30 లక్షలకు ఒక కార్యకర్త బిల్లు తీసుకోగలుగుతా ఉన్నాడంటే మరి అండర్ వాటర్ ఎలాంటి కార్యక్రమాలు చేసి వాళ్ళు చెరువుని రిపేర్ చేశారనేటటువంటి విషయం అయితే మాకు అర్థం కావడం లేదు. ఇలాంటివి మరెన్నో, ఇసుక అయితేనేమి, గ్రనైట్ అయితేనేమి, రైస్ అయితేనేమి విచ్చలవిడితనంగా కుప్పంలో అరాచకం జరుగుతూ ఉంది.